హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ కొత్త బ్లాగ్ వచ్చేసి ఉప్పల్ క్రాస్ రోడ్స్. సో మనందరికి తెలిసిందే ఉప్పల్ ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్. వరంగల్ హైవే ని హైదరాబాద్ ని కలిపి ఇంపార్టెంట్ రోడ్. కానీ టువార్డ్స్ మెయిన్ సిటీకి, ఇంకా సికింద్రాబాద్ కి, చంద్రంగుట్ట సైడ్ కి, ఇంకో వరంగల్ సైడ్ కి మనకి 4-వే రోడ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సికింద్రాబాద్ టువార్డ్స్ కి వెళ్లే రోడ్ ని, బస్ స్టాప్ ని చూద్దాం. సో టువార్డ్స్ సికింద్రాబాద్ వెళ్లే ఇంపార్టెంట్ రూట్స్ లో 279 ఒకటి. సో 279 మనకి ఇబ్రాహీంపట్నం నుండి జూబ్లీ బస్ స్టేషన్ వరకు వెళ్తుంది వయా ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, తార్నాక, సికింద్రాబాద్. అది కాకుండా మనకి 290U ఉంటుంది. 290U ఏమో మనకి హయత్ నగర్ నుండి జేబీఎస్ వెళ్తుంది. అది కూడా సేమ్ ఎల్బీ నగర్ నుండి ఉప్పల్ క్రాస్ రోడ్, తార్నాక, సికింద్రాబాద్. మనకి గట్కేసర్ టు సికింద్రాబాద్ కూడా ఉంటుంది 280. అది మనకి మేడిపల్లి నుండి ఉప్పల్ వచ్చి, ఉప్పల్ నుండి ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి సేమ్ తార్నాక నుండి సికింద్రాబాద్ వెళ్తుంది. సో మనకి ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్లో కనెక్ట్ అయ్యే బస్సెస్ చాలా ఉంటాయి. లైక్ ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం, గట్కేసర్, ఈ బస్సెస్ అన్ని సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఉప్పల్ క్రాస్ రోడ్ మీద నుండి ఉండాలి. సో ఉప్పల్ క్రాస్ రోడ్ లో ఈ బస్ స్టాప్ పొజిషన్ వచ్చేసి మనకి టువార్డ్స్ స్టేడియం వెళ్లే రూట్ లో ఉంటుంది అనమాట. ఉప్పల్ క్రాస్ దాటంగానే సో మనకి అర్థమైపోతుంది. వాళ్ళు చాలా మంది అక్కడ ఎక్కుతుంటారు, దిగుతుంటారు, క్రిస్ క్రాస్ అవుతూ ఉంటారు. ఇంకో రూట్ 90L ఉంటుంది. అది మనకి ఎల్బీ నగర్ నుండి జేబీఎస్ మధ్య నడుస్తుంది. అది కూడా సేమ్ రూట్ వై ఉప్పల్ క్రాస్ రోడ్. ఇంకోటి 18C ఉంటుంది. అది చెంగిచెల్ల నుండి మనకి వెళ్తుంది. ప్రైమర్గా సికింద్రాబాద్ వెళ్ళే రూట్స్ అవి. ఇప్పుడు నేను అక్కడ నుండి రోడ్ క్రాస్ చేసి, అంటే యూజింగ్ స్కై వాక్, మన ఉప్పల్ స్కై వాక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కువ ఉంటే కామన్లో చెప్పండి. సో అక్కడ నుండి మనము వరంగల్ సైడ్ ఆగే బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట. సో మనకి వరంగల్ వెళ్ళాలంటే యాక్చువల్లీ MGBS కన్నా వరంగల్, యాదిగుట్ట, జనగాం, తొర్రూర్, సో ఇలాంటి అంటే వరంగల్ బౌండ్ ఉన్న ఏరియాస్ అన్నిటికీ మనకి ఉప్పల్ క్రాస్ రోడ్ అయితే చాలా బస్సెస్ ఉంటాయి. ఈ స్కై వాక్ మీద నుండి చూస్తే రోడ్ మాత్రం చాలా బాగుండే. అంటే నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఇక్కడ కలిసి విడిపెట్టి చాలా ఎక్కువ ఉంటాయి. సో అంటే ఉప్పల్ క్రాస్ రోడ్ ఎండ్ అయితే 300 ఉంటుంది. మిగతా అయితే ఉప్పల్ వరకు వెళ్తుంది. ఇంకా దాటి ఇంకా అక్కడిక్కడ వెళ్తాయి. బట్ అవన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్ నుండే వెళ్తాయి. వరంగల్ బౌండ్ బస్సెస్ అవి చూపించే ముందు యాక్చువల్లీ నేను అంబర్పేట్, ఇంకా మేరీపట్నం అంటే వయా సిటీ, మెయిన్ సిటీ, సో యాక్చువల్లీ క్యాప్చర్ చేయలేదు డ్యూ టు సమ్ టైమ్ కన్స్టెంట్స్. సో అక్కడ ఇంపార్టెంట్ రోడ్ వచ్చేసి 113, 115, ఇంకోటి 71. అవన్నీ మనకి టువార్డ్స్ అంబర్పేట వెళ్తాయి అనమాట. సో 113 కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. 113 ఫ్యామిలీ గురించి మీకు తెలుసుంటే కామెంట్లో చెప్పండి. టువార్డ్స్ అంబర్పేట్ మనకి అఫ్జల్గంజ్ కనెక్ట్ చేయడానికి 71A ఉంటుంది. 115 ఏమో మనకి కోటి కనెక్ట్ చేస్తుంది వయా అంబర్పేట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము హన్మకొండ బస్ స్టాప్లో వచ్చేసాం అనమాట. సో హన్మకొండ అంటే వరంగల్, సో రెండు ట్విన్ సిటీసే. ఇక్కడికి చాలా బస్సెస్ ఉంటాయి. లైక్ లిటరల్లీ ఎవ్రీ టైం మనకి మినిమం 2-3 బస్సెస్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఇంకా పీక్ టైంలో అయితే కొన్నిసార్లు లైన్గా 10 బస్సెస్ కూడా ఉంటాయి హన్మకొండకి. సో అది కాకుండా మనకి ఆలేర్, జనగాం, తొర్రూర్, యాదగిరిగుట్ట, ఇంకా భువనగిరి, సో ఈ బస్సెస్ అన్నీ మనకి ఇక్కడ అవుతుంటాయి. హన్మకొండకు మాత్రం బీభత్సమైన రష్ ఉండే. ఇది యాక్చువల్లీ సండే ఈవినింగ్ షూట్ చేశాను నేను నా హాలిడే టైంలో. అయినా కూడా సండే ఈవినింగ్ కూడా చాలా రష్ ఉండేది. జనరల్లీ మండే మార్నింగ్ చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలా మంది ఇక్కడికి జాబ్ పర్పస్ పైన మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వస్తారు కదా. మండే మార్నింగ్ చాలా రష్ ఉంటుంది. సో మనకి వరంగల్ వెళ్ళడానికి అయితే రాజధాని, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, డీలక్స్, ఇంకా రెగ్యులర్గా కొన్ని స్పెషల్ సర్వీసెస్ లాగా సిటీ బస్సెస్ని కూడా నడుపుతారు. సో బేస్డ్ ఆన్ డిమాండ్ ఆర్ ఫెస్టివల్ సీజన్లో. ఇది మనకి కొత్తగా లాంచ్ చేసిన ఈ ఎక్స్ప్రెస్, ఇది ఈ సూపర్ లగ్జరీ కాదు, ఈ ఎక్స్ప్రెస్. సో ఇందులో మహాలక్ష్మి స్కీమ్ నడుస్తుంది. అందుకే ఈ బస్ అయితే ఆల్రెడీ ఈ బస్సు మనకి బస్ స్టేషన్ వచ్చే ముందే కొంచెం ప్యాక్ అయ్యి వచ్చిందే. ఇంకా చెప్పొద్దు, ఇంకా చాలా నిండిపోయిండే. డీలక్స్ అవన్నీ కూడా నిండిపోతూనే ఉన్నాయి యాక్చువల్లీ వరంగల్ బౌండ్ బస్సెస్ అన్ని. ఇంకా ఇవి నాన్ రిజర్వ్డ్ అనుకుంటా, అందుకే చాలా మంది లెక్కేస్తున్నారు. సో బస్సు ఒక 10 minutes ఏమో అయిండే బస్ స్టాప్లో, అప్పటికే చాలా ప్యాక్ అయిపోయింది. ప్యాక్ అయి ఉందని తెలిసినా కూడా చాలా మంది ఎక్కుతున్నారు. ఇలా మనకి జగదిగుట్ట నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి వయా తొర్రూరుకి, ఇంకా జనగాంకి. చాలా మంది జగదిగుట్టలో స్టే చేస్తారు అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు. ఇంకా యాదగిరిగుట్ట బస్సెస్ కూడా మనకి ఇక్కడ అవుతాయి. ఇప్పుడు చూసినట్టయితే మనకి యాదగిరిగుట్ట వైపు వెళ్ళే బస్సులు ఆగుస్థలము. సో ఎవ్రీ 20 minutes అయితే ఒక బస్సు ఉంటుంది. జేబీఎస్, MGBS నుండి స్టార్ట్ అయ్యేవన్నీ మనకి ఉప్పల్ క్రాస్లో క్లబ్ అయిపోతాయి అనమాట. ఇది తొర్రూరు చెప్పాను కదా ఇందాకే. జగదిగుట్ట నుండి కూడా చాలా బస్సెస్ ఉంటాయి యాక్చువల్లీ తొర్రూరుకి. లేదంటే మనకి జేబీఎస్ నుండి కూడా ఉంటాయి. టైం వచ్చేసి 7:30 ఏమవుతుంది నేను షూట్ చేసే టైంలో. సో రోడ్ ఎంత బిజీ అయితే అంత బిజీగా ఉండే. సో మనకి నార్మల్గా సిటీలో నడిచే డీలక్స్ బస్సెస్ కూడా హన్మకొండకి నడిపిస్తున్నారు. సో సండే స్పెషల్స్ ఉండొచ్చు. కొన్ని బస్సెస్ నాన్ రిజర్వ్డ్ ఉంటాయి. సో లైక్ మనకి స్పెషల్గా అక్కడంటే అక్కడ ఎక్కేసి టికెట్ తీసుకోవచ్చు. కొన్ని అయితే రిజర్వేషన్ ఉంటాయి. చాలా వరకు రిజర్వేషన్ ఉంటాయి హన్మకొండకి. అదే కాకుండా గరుడ ప్లేస్ కూడా ఉంటుంది హన్మకొండకి యాక్చువల్లీ. ఇంకా బెంగళూరు నుండి వెళ్ళే హన్మకొండకి వెళ్ళేది కూడా మనకు ఉప్పల్ క్రాస్ నుండి వెళ్తుంది అనమాట. లారీ ఏసీ స్లీపర్.
ఇవి చూసినట్టయితే అది మెట్రో స్టేషన్ వ్యూ. కింద ట్రాఫిక్ కూడా చాలా బీభత్సంగా ఉంటుంది. అంటే ముందైతే సిగ్నల్ ఉంటుండేనేమో, అంటే నేను చూసినప్పుడు నుండి అయితే సిగ్నల్ లేదు, యూటర్నే ఉంటాయి. బట్ సిగ్నల్ ఉంటే మాత్రం బీభత్సం ఈ ప్లేస్. ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ వెహికల్ డెన్సిటీ ఉంటుంది. రోడ్ చాలా పెద్దగా ఉంటుంది, నో డౌట్. కానీ క్లమ్జీ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంతా మళ్ళుతూ ఉంటాయి. సో ఇంకా ఇట్లా మన ఉప్పల్ టు అమర్పేట ఈ స్ట్రెచ్ ఏమో చాలా కంజెస్టెడ్ ఉంటుంది, ఎప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంటాయి. ఇది మెయిన్ ఎల్బీనగర్కి వెళ్ళే రోడ్, సికింద్రాబాద్ ఎల్బీనగర్ వెళ్ళే ఈ మెయిన్ రోడ్ అవుతుందో ఇన్నర్ రింగ్ రోడ్, ఇది చాలా వైడ్గా ఉంటుంది. కంప్లీట్ 4+4 8 లేన్ ఉంటుంది రోడ్ అనమాట. సో అక్కడ దూరంగా అనిపిస్తున్న బస్ స్టాప్ వచ్చేసి మనకి టువర్డ్స్ చంద్రంగుట్ట, ఆరాంఘర్, ఎల్బీనగర్ వెళ్ళే బస్సెస్ అనమాట. సో 300 మన నెవర్ ఎండింగ్ మాన్యా 300 కూడా అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్కై వాక్ నుంచి చూపిస్తున్న రోడ్ వచ్చేసి మెయిన్ ఉప్పల్కి వెళ్ళే రోడ్ ఇది. సో ఇక్కడ మనకి గట్కేసర్, చెంగిచెర్ల, మేడిపల్లి, నారపల్లి, జోడిమెట్ల, సో అంటే మెయిన్ ఉప్పల్కి ఎండ్ అయ్యే బస్సెస్ అయితే అన్ని ఇక్కడ నుండి టర్న్ తీసుకుంటాయి అనమాట. సో గట్కేసర్కి ఇంపార్టెంట్ ఏది వచ్చేసి 280. ముంగట మనకు ఎలక్ట్రిక్ జంక్షన్ ఉంటుంది, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ తర్వాత ఉప్పల్ బస్ స్టాప్ వస్తుంది అనమాట. సో నేను అక్కడ యాక్చువల్లీ అక్కడ దాకా వెళ్ళాను కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువనే, ఎందుకంటే ఇక్కడ మెట్రో కూడా లేకపోవడంతో మనకి ఇంకా ఉప్పల్ డిపో ఉండడంతో మనకి ఈ స్ట్రెచ్లో కూడా బస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువనే ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి కరెక్ట్ టైంకి రావాల్సిన టైంకి రావు డ్యూ టు ట్రాఫిక్. ఇప్పుడు చూసినట్టయితే అన్ని బస్సెస్ లైన్ వెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి 115 ఫ్రమ్ కోటి, 71 ఫ్రమ్ అఫ్జల్గంజ్, 113 సిరీస్ మేదీపట్నం నుండి, లింగంపల్లి నుండి పెద్ద సిరీస్ ఉంటాయి అవన్నీ. ఇంకా 280 ఫ్రమ్ సికింద్రాబాద్, 18C ఫ్రమ్ సికింద్రాబాద్ టు చెంగిచెర్ల, అలా అవన్నీ మనకి టువర్డ్స్ ఉప్పల్ ఇక్కడ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉప్పల్ క్రాస్ దగ్గర క్రిస్ క్రాస్ అయ్యి వెళ్తాయి. 283K మనకి సికింద్రాబాద్ నుండి కొర్రెముల్ల, ఇంకా 245 అనుకుంటే ఔషాపూర్ సికింద్రాబాద్ నుండి. సో ఇలా చాలా రూట్స్ అయితే మనకి ఉప్పల్ నుండి వెళ్తాయి అనమాట. ఉప్పల్ బస్ స్టాప్లో కూడా మనకి యారుటకి ఇంకా ఎక్స్ప్రెస్ బస్సెస్ కొని హన్మకొండవి అవన్నీ కూడా స్టాప్ ఉంటాయి. సో ఈ బస్ స్టేషన్ అని చెప్పలేదు, యాక్చువల్లీ క్రాస్ రోడ్ ఇది. సో ఇది అయితే మనకి పీక్ టైంలో మాత్రం చాలా హెవీ ట్రాఫిక్, ఇంకా హెవీ హ్యూమన్ పాపులేషన్ కూడా ఉంటుంది. చాలామంది ఇక్కడ వెళ్తారు కాబట్టి స్కై వాక్ కూడా దాని పర్పస్ చాలా సర్వ్ చేస్తుంది. ఎందుకంటే కింద రోడ్ క్రాస్ చేయడం చాలా కష్టము ఈ ట్రాఫిక్కి. సో స్కై వాక్ ఇస్ అ గేమ్ చేంజర్ ఇక్కడ, అండ్ బ్యూటీ కూడా పెంచింది యాక్చువల్లీ ఆ క్రాస్ రోడ్కి. ఇప్పుడు మనం ఉన్న బస్ స్టేషన్ వచ్చేసి ఇంకా మెయిన్ టువర్డ్స్ ఎల్బీనగర్ వెళ్ళే బస్ స్టాప్ ఇది. సో మిగతా బ్లాగ్ అంతా ఈ బస్ స్టాప్లోనే ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి ఎల్బీనగర్ నుండి మనకి విడిపోయే రూట్స్ వచ్చేసి 290 టువర్డ్స్ హయత్ నగర్, 279 టువర్డ్స్ ఇబ్రాహీంపట్నం, 300 టువర్డ్స్ ఆరాంఘర్, చంద్రంగుట్ట, మేదీపట్నం వరకు వెళ్తుంది వయా అత్తాపూర్. అది కాకుండా 90 NYU అని ఉంటుంది, అది మనకి దిల్షుక్ నగర్ వరకు వెళ్తుంది. ఈ రూట్స్ కాకుండా మనకి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి AL అనే పుష్పక్ రూట్ కూడా మనకి పికప్ పాయింట్ ఈ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ మెట్రో స్టేషన్ కింద మనకి AL రూట్ది పుష్పక్ పాయింట్ పికప్ పాయింట్ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు మెట్రో స్టేషన్ కింద మనకి పికప్ పాయింట్ ఉంటుంది. దాని టైమింగ్స్ అవి అయితే మనకి పుష్పక్ షెడ్యూల్ అని చెప్పేసి క్రోమ్లో కొట్టంగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ ప్లేస్ అయితే అంటే ఉన్న టైంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి బయటికి వచ్చాను, కానీ చాలా బిజీ ఉండే. 90 NYU మనకి దిల్షుక్ నగర్ వరకు వెళ్తుంది. ఇది వయా నాగోల్, కొత్తపేట నుండి వెళ్తుంది అనమాట. ఈ ఒక్క రూటే వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి. ముందు గట్కేసర్ నుండి దిల్షుక్ నగర్ కూడా ఉంటుండే సేమ్ ఇదే రూట్, అంటే ఉప్పల్ క్రాస్ రోడ్ వచ్చి ఈ 90 NYU రూట్లో వెళ్తుంది. సో అది ఎందుకు ఇంకా నడిపిస్తుందో తెలియదు. మనకి 4 వేస్లో ఇంత పాపులేషన్ ఉండడానికి కారణం ఏంటంటే బస్ స్టాప్స్లల్లో ఇవంతా ఇక్కడ మనకి మెట్రో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మిగతా అన్ని కొంచెం మెట్రో లేని ఏరియాసే. టువర్డ్స్ సికింద్రాబాద్ అయితే ఫైన్ మెట్రో ఉన్నా కూడా అది JBS వరకు బస్సెస్ వెళ్తాయి కాబట్టి చాలామంది బస్సెస్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా మెట్రో స్టేషన్స్ కన్నా బస్ స్టాప్లు కొంచెం ఎక్కువనే ఆ స్ట్రెచ్లో. సో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇంకా మాలేషన్ స్కీమ్ కూడా ఉంది కాబట్టి బస్సెస్ ప్రిఫర్ చేస్తారు. బట్ మిగతా 3 డైరెక్షన్స్లో మనకి మెట్రో లేదు కాబట్టి బస్సెస్కి డిమాండ్ చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ చూసినట్టయితే రష్ కూడా, మీరు వీళ్ళందరూ యాక్చువల్ 300 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే 300 ఒక 10 minutes అవుతుంది రాలేదు. ఇంకా అది ఆల్మోస్ట్ ఆరాంఘర్ నుండి మేదీపట్నం వెళ్తుంది కాబట్టి పెద్ద ఇన్నర్ రింగ్ రోడ్లో 50% కవర్ చేస్తుంది. సో 300 ఒకటి వచ్చింది రాగానే ఇంకా మెల్లమెల్ల పబ్లిక్ అంతా దానిలో ప్యాక్ అయిపోవడం స్టార్ట్ చేసినారు. ఇది ఎక్కడమో లేదో కానీ ఇంకా చాలామంది దిగారు మెట్రో దిగి అక్కడ నుండి, అంటే మనకి సాగర్ రింగ్ రోడ్ దాటి లైక్ మందమల్లమ్మ, మిదాని ఈ స్ట్రెచ్ అంతకి 300 లైఫ్ లైన్. 300 కూడా చాలా ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి 1 minute ఒకటి. ఒక్కొక్కసారి ఇలా ట్రాఫిక్లు ఇరికిపోతాయి. సో దానివల్ల పబ్లిక్ అంతా ఇంత జమ అయిపోతారు. అక్కడ మెల్లగా లెఫ్ట్ సైడ్ ఉండే టర్న్ అవుతున్న బస్సెస్ అన్నీ మనకి టువర్డ్స్ సికింద్రాబాద్, అమ్మర్పేట మీద ఉండి మెయిన్ సిటీకి వెళ్ళేటివే. సో ఇదంతా ఇంపార్టెంట్ జంక్షన్. ఉప్పల్ క్రాస్ రోడ్స్తో మీకున్న అనుభవాన్ని
కామెంట్లో చెప్పండి. ఇంకా మీరు ఇక్కడ నుండి ఏ బస్ తీసుకుంటారో చెప్పండి. ఇంకా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ ప్లేస్ ఇది హంట్ చేయాలో. థ్యాంక్ యూ.